కళ్ళ పట్టిన ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన సద్దుల బతుకమ్మ ఏర్పాట్లలో చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు ఒకటే నిమిషము కనురెప్ప తెరిచి మూచే అంత లోపల కరెంటు పోయింది వచ్చింది. దాని విషయంపై ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా దాన్ని ఏదో పెద్ద విషయంగా తీసుకొని దాన్ని బాగా అది చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నిన్న జరిగిన ఏర్పాట్లలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ ఉండి దగ్గరుండి పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అయితే నిజంగా వాళ్ళకు ఎంత ధన్యవాదాలు చెప్పాలంటే పోలీస్ సిబ్బంది వాళ్ళకు, మున్సిపాలిటీ వాళ్ళకు బతుకమ్మలు చెరువు కాడ ఎంత బాగా ఏర్పాట్లు చేసిందంటే మహిళలను వాళ్ళకి ఏమాత్రం భంగం కలగకుండా నిజంగా వాళ్ళని కిందికి దిగకుండా కూడా ఎంతో ఉత్సాహంగా ఒక మేడం అయితే ఆమె చెప్పే విధానం అయితే ఎలా ఉందంటే బంగారు ఆభరణాలు కానీ దిగితే మీరు చెరలో పడిపోతారనే విషయాన్ని కూడా ఆమె స్పష్టంగా వివరించడం జరిగింది. అంటే ఆమె ఏ విధంగా మనకు సేవ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ జరగలేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అక్కడ ఉండి దగ్గరుండి నిజంగా అటువంటి ఏర్పాట్లు ఇంతవరకు నేను విని ఎరగని రీతిలో వాళ్ళు సేవలు అందించడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న హైదరాబాద్లో హైడ్రా బతుకమ్మ కుంట అని ఓపెన్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సీఎం గారికి. ఈ యొక్క ఆడపడుచులకు ఈ విధంగా ఆనందోత్సవాలు మేము ఎప్పుడూ చూడలేదు కానీ విని ఎరగలేదు. కానీ వీళ్ళు ఈ బురద చల్లడం మాత్రం సరికాదని నేను ఈ యొక్క పరకాల లీడర్లకు నేను తెలియజేస్తున్నాను.